కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం 7వ వార్డు అభ్యర్థి శ్రీ బుస్సా సిద్ధేశ్వర్ గారిని ఇంటర్వ్యూ చేయబోతున్నాం. నమస్కారం సార్. మరణించే కార్యక్రమం నుంచి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాం. సార్, మీరు రాజకీయాల్లోకి రావడానికి మీకు స్ఫూర్తినిచ్చిన వ్యక్తి ఎవరు? అటల్ బిహారీ వాజ్పేయి వారి ఆశయాల సిద్ధాంతం కొరకు పార్టీలోకి రావడం జరిగింది. చిన్నప్పటి నుంచి కూడా నేను ఆర్ఎస్ఎస్ భావాలు కలిగినటువంటి శిశు మందిర్లో చదువుకున్నటువంటి ఉన్నటువంటి ఆ సదాచారం అటువంటి ఆ ఉన్నతమైనటువంటి ఆ లక్షణాలతోటి ఆర్ఎస్ఎస్ అండ్ ఏబీపీ బీజేపీలోకి రావడం జరిగింది. సార్, మీరు 7వ వార్డులో ఏమైనా సమస్యలు గుర్తించిందా? వాటి పరిష్కారానికి మీరు ఎటువంటి ఆలోచనలు చేస్తారు? చాలా సమస్యలు ఉన్నాయి 7వ వార్డులో. మామూలుగా ఉండేటువంటి మామూలు సమస్యలు డ్రైనేజ్ కానీ, రోడ్స్ కానివ్వండి, స్ట్రీట్ లైట్స్ కానివ్వండి, ఇవి రెగ్యులర్గా ఉండేటువంటి సమస్యలు. ఇవి కాక కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ వార్డు ప్రజలకు తెలియదు. ఇవన్నీ కూడా వాళ్ళు ఇంటింటికి తీసుకొచ్చి వాళ్ళకు వచ్చేటువంటి ఏమేమి కేంద్ర పథకాలు ఉన్నాయి, ఈ పథకాల వల్ల ఉన్నటువంటి బడుగు బలైన వర్గాల పేద ప్రజలకు ఏ విధంగా లబ్ధి పొందాలి ఉన్నటువంటి అందులో భాగంగా ఉండేటువంటి కేంద్ర పథకాలు ఏదైతే ఉందో అటల్ పెన్షన్, రెండోది ఏంటంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన. ఇది ముఖ్యంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనేది అసలు ఈ మన స్టేట్ గవర్నమెంట్ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తలేదు. దీనివల్ల ప్రతి నిరుపేద కుటుంబం ఉన్నటువంటి మా వార్డు ప్రజలు ఎవరైతే ఉన్నారో ఇల్లు లేని నిరుపేద ప్రజలకు ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద వాళ్ళకి సబ్సిడీ వస్తుంది. హౌసింగ్ లోన్ తీసుకుంటే ఉన్నటువంటి దాని మీద సబ్సిడీ కింద ఇంటి రుణం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఆ బేటీ పడావో బేటీ బచావో ఇది కూడా ఏంటంటే ఆడవారు అంటే ఏదైతే ఇప్పుడు జరుగుతున్నటువంటి అమ్మాయిలు వాళ్ళకి చదువు మీద కానివ్వండి, వాళ్ళకి ఏ రకంగా ఉండాలనేటువంటి అది. మూడు ఏంటంటే ఇదైతే అటల్ జన్ధన్ యోజన, అటల్ జన్ధన్ యోజన. జన్ధన్ యోజన అంటే జీరో అకౌంట్ ఏదైతే ఉందో చాలా అకౌంట్లు కూడా ఓపెన్ అయ్యాయి, అది కూడా ఇవి నడుస్తున్నాయి. చాలా రకాలైనటువంటి కేంద్ర ప్రభుత్వ పథకాలు ఉన్నాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి ఉన్నాయో అవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ఫండ్స్ 90% సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్, స్టేట్ గవర్నమెంట్ 10% ఉన్నటువంటి. జనగామ జిల్లా ఇంకా అభివృద్ధి సాధించాలంటే మీరు ఇంకా మీ ఆలోచన? జనగామ జిల్లా సాధించాలంటే ముఖ్యంగా పరిశ్రమలు ఉండాలి, పరిశ్రమలను ఏర్పాటు చేయాలి. పరిశ్రమలు అంటే చిన్న తరహా కుటీర పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో ఎంఎస్ఎంఈ ద్వారా బ్యాంకు రుణాలను అందేయడం, వాటికి ఉండేటువంటి సబ్సిడీ ఉంటాయి. ఈ సబ్సిడీ రుణాలను సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా అంటే నేనుండే ప్రొఫెషన్ ఆడిటర్ ప్రొఫెషన్, ఇవన్నీ కూడా వాళ్ళకు ఈ పరిశ్రమల ఈ ఒక పరిశ్రమ కనుక మనం స్థాపిస్తే వాళ్ళకు ఉన్నటువంటి నిరుద్యోగం కానివ్వండి, ఉన్నటువంటి చిన్న చిన్న కుటుంబాల నుండి వాళ్ళు ఉపయోగపడడానికి అవసరం ఉంటుంది. ఎంఎస్ఎంఈ ద్వారా బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించడం, వాళ్ళకు సబ్సిడీగా అందజేయడం, ఇవన్నీ కూడా గతంలో రేపు ఒకవేళ గెలిచినట్టయితే ఇవన్నీ కూడా చేయాలనేటువంటి ఆలోచన మాకుంది. జనగామలో బీజేపీ కనుక అధికారంలోకి వచ్చినట్టయితే మీరు మున్సిపల్ వైస్ చైర్మన్ బరిలో ఉన్నారా? ఇక అది అధిష్టానం నిర్ణయం. తర్వాత ఫస్ట్ వార్డు ప్రజానికాన్ని మెప్పు పొందాలి, వార్డులో గెలవాలి. ఆ తర్వాత అధిష్టానం ఏ రకంగా నిర్ణయిస్తారో దాన్ని బట్టి. మీరు మీ 7వ వార్డు ప్రజలకు ఏమైనా చెప్పదలుచుకున్నారా? ముఖ్యంగా వార్డు ప్రజలకు నేను సూచించేది ఏంటంటే ఒక వార్డులో ఏ సమస్య ఉండని ప్రతిస్పందించాలి. వార్డు కౌన్సిలర్ యొక్క ఏంటంటే ఈ వార్డులో ఈ 30 వార్డులు కలిసి ఒక మున్సిపాలిటీ, ఈ వార్డులో ఉన్నటువంటి సమస్యలకు స్పందించగలగాలి. ఇమ్మీడియట్లీ ఆ సమస్య పరిష్కారం చేయ దిశగా ఉండాలి. కాబట్టి వాళ్ళకు టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసి వాళ్ళకు 24 గంటలు అందుబాటులో ఉండే విధంగా నేను ఆలోచన చేస్తున్నాను. జై బీజేపీ, జై నాయకత్వం.
కౌన్సిలర్ మహాశైలకు విజ్ఞప్తి, ఈ 7వ వార్డు నుంచి అత్యధిక మెజార్టీతోటి గెలిపించి మీ సమస్యల పరిష్కారానికి దిశగా చూడాలని కోరుకుంటున్నాను. ఓకే సార్, ధన్యవాదాలు సార్. మళ్ళీ మీ ముందు ఇంకొక వార్డ్ అప్డేట్తో త్వరలోనే మీ ముందు ఉంటాను. మళ్ళీ కార్యక్రమానికి బై బై.